సరే, అంటే మీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ ఊరు వాడిని చెప్పడం కొరకు ఆ మాట చెప్పాను. కరెక్ట్. చాలా సంతోషం. విద్యానగర్ అంటే విద్య కలిగినటువంటి నగరం అని అర్థం. మీరందరూ విద్యావంతులే నాకు తెలుసు, మీరు చాలా బాగా వింటారు. నేను కొద్దిసేపే వెనకాల దైన శాఖలు వాక్యం చెప్తారు. కొన్ని నిమిషాలు మిమ్మల్ని కొంచెం బూస్ట్ ఇవ్వాలనుకోండి. ఏం చెప్పండి? బూస్ట్ ఇస్తే మీకున్న గోస్ట్ పోద్ది, అంటే దయ్యం పోద్ది అనమాట. సరే, దేవుని యొక్క వాక్యంలో చాలా శ్రద్ధగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి అందరికీ చెప్తారా? హ్యాపీ క్రిస్మస్ చెప్పండి ఒకళ్ళు. మేరీ క్రిస్మస్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని చెప్పండి. అందరూ చదువుకునే వాళ్ళే కదా. గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్. ఓకే అన్నారు కదా. మై వైఫ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అంటారండి. వైఫ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమేనా? అది మోగాలు చెప్పాలి. హస్బెండ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని చెప్పగలరు ఎవరన్నా? ఎందుకు చెప్పలేరంటే సమాధానం లేదు. చెప్పండి, ఇప్పుడు మనం వాక్యం చదువుకున్నాం కదా లోకసువార్తలో, ఏం లేదు చెప్పండి, సమాధానం లేదు. అందుకే చెప్పలేకపోతున్నాను. మీరు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అంటే చెప్పేశారు, వైఫ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అంటే చెప్పలేకపోతుంది. అంటే అప్పుడప్పుడు బ్యాడ్ అనమాట. ఏమిటి సంగతి అంటే మనుషుల్లో సమాధానం లేదు. దేవునికి మనిషికి సమాధానం లేదు, మనిషికి సమాధానం లేదు. ఆ సమాధానాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అసలు సమాధానం ఎక్కడ పోయిందో మీరు బైబిల్ ఏమి తీనవసరంలా, బైబిల్ మూసేయండి, చక్కగా మీరు వాక్యం వినండి. కొద్ది నిమిషాలు చెప్పి వచ్చేస్తాను. సమాధానం ఎక్కడ పోయింది అని అంటే, ఏదైనా తోటలో దేవుడు హవ్వమ్మకు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. అంటే ఆదాముకి ఇచ్చాడు అనుకోండి, తర్వాత పరోక్షంగా హవ్వమ్మ కూడా వచ్చింది అనుకోండి. ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంటే, ఈ తోటలో ఉన్నటువంటి వృక్షఫలాన్ని కూడా నీవు తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్షఫలాన్ని నీవు తినకూడదు. అది మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్షఫలము. దాని తినుదినమున నీవు నిత్యముగా చదవని చెప్పాడు. సరే, తిన్నాడు. చాలా కార్యక్రమం జరిగింది. మరలా దేవుడు వచ్చేసాడు. దేవుడు ఏదైనా తోటలోకి ఆయన రాగానే జరిగిన సందర్భం ఏమిటంటే, నేరుగా దేవుడు ఎవరిని అడిగాడు చెప్పండి? ఎవరిని అడిగాడు? ఆదాముని అడిగాడు. ఆదాము ఏంటి సంగతిని అడిగానే ఏమని చెప్పాడు చెప్పండి? నీకు దిగంబరిగా ఉండుటకు కారణం ఏమిటి, నీకు తెలిపినవాడు ఎవడు అని దేవుడు అడిగినప్పుడు తను ఏం మాట్లాడతలా, అసలు ఈ పాపం ఎందుకు చేసావంటే తను చెప్పిన మాట ఏమిటంటే, నేనని ఒప్పుకోలేదు. ఏం చెప్పాడు? నీవు నాతో కూడా ఉండుటకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ ఇవ్వగా నేను పాపం చేశానని చెప్పాడు. అని అంటే మీరు అందరూ చర్చకి వెళ్ళేవాళ్ళు కదా, అందుకే బైబిల్ తీయట్లా. చెప్పండి, నీవు నాకు ఉండుటకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ ఇవ్వగా నేను పాపం చేసినాడు. ఓకే, దానికంటే ముందు పారాగ్రాఫ్ చూద్దాం. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఆదామును దేవుడు గాఢ నిద్ర కలిగి చేసిన తర్వాత, ఆయన ఎముకలో ఒక ఎముక తీసిన తర్వాత, మాంసం పూడ్చిన తర్వాత, ఒక స్త్రీని చేసిన తర్వాత, దేవుని యొక్క ప్రమేయము ఏమీ లేకుండానే ఏం చెప్పాడు? ఇది నాది, నా భార్య అని చెప్పాడు. ఇది నరులో నుంచి తీయబడింది కనుక ఇది నారి అని బన్ను. అప్పుడు దేవుడు చెప్పాడా? ఆదాముకి చెప్పాడా? ఆదాము చెప్పలా. ఈమె నీ భార్య అని చెప్పలేదు, ఈమె నీ స్త్రీ అని చెప్పలేదు, ఇది నీలో నుంచి తీయబడిందని దేవుడు చెప్పాల. కానీ చెప్పకుండానే ఆదాము ఏం చెప్పాడు? నా భార్య నాది అన్నాడు. కానీ అదే సీక్వెన్స్లో 3వ అధ్యాయంలో ఆ వచనంలో దేవుడు అడిగినప్పుడు చెప్పిన మాట ఏమిటంటే ఏం చెప్పాడు? నీవు నాకున్నుటకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే. మీకు అర్థమైంది అక్కడ వ్యత్యాసం అన్నా? కొత్తటువంటి వివాహంలో పెళ్ళైన తర్వాత స్వీటీ హార్టీ కదండి, ఇలాంటి కొత్త కొత్త పేర్లు పిలుస్తారు. తప్పు చేసిన తర్వాత మామగారి దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి ఏం చేసింది అంటాడు. చూడండి, నా భార్య ఏం చేసింది అనడం. అంటే మీకు ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలో? హృదయంలో వ్యత్యాసం వచ్చింది అని చెప్పడానికి చెప్పారు. చెప్పండి, ఏమని చెప్పండి? ఆదాము నా భార్య, నాది, నా సొంతము, నా ఎముకలో ఎముక అన్నటువంటి ఆయన 2వ అధ్యాయంలో పాపం చేసిన తర్వాత నా భార్య ఇవ్వగా నేను తిన్నాను అని చెప్పాలి. దట్ ఈజ్ రైట్ యాక్చువల్ ఆన్సర్. కానీ ఏం చెప్పారంటే, నీవు నాకున్నటకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే. అంటే ఎవరిచ్చారు? నేను అడగలేదు. ఒంటరిగా ఉండడం నేను అడగలేదు, నువ్వే అనుకున్నావు, నీవే ఇచ్చావు. సో టోటల్లీ ఈ సిన్ ఈజ్ యువర్స్. నీవే ఇచ్చావు, ఈ పాపానికి కారణము నీవని చెప్పేశాడు. మనం పాపం చేసిన తర్వాత చాలాసార్లు మనము వ్యక్తుల మీదకు మనం తోసేస్తాం. మనదాన్ని ఎప్పుడు కూడా ఒప్పుకోం. దేవుడు ఒప్పుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు, కానీ ఎవరు కూడా దాన్ని ఒప్పుకోవట్లేదు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు కూడా ఆదాము నుంచి మన వరకు కూడా పాపం వెంటాడుతుంది. దేవుడు చెప్పాడు, అయిపోయింది. అందరూ పాపం చేశారు. పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక దేవునితో సమాధానం లేదు. అందరూ పాపం చేశారు.
పాపోహం పాపకర్మ పాపాత్మం పాప సంభవ కృపయా దేవా శరణగత వచ్చల అన్యదా శరణాస్తి. నేను పాపంలో పుట్టాను, పాపంలో నశించిపోతున్న దేవా నీవే నాకు శరణము, నీకు కాక ఎవరు లేరు. ఎవరుంటారు? ఈ పాపము నుంచి విడిపించడానికి, మానవుడు పాప పంకిలం అయిపోతే ఈ పాపము నుంచి విడిపించడానికి పరిశుద్ధుడైన దేవుడు ఆయన లోకానికి రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం కాదు, వాస్తవానికి ఆయన వచ్చాడు. ఇట్స్ ట్రాన్స్ఫర్ అంట దాన్ని. ఇంగ్లీష్లో గ్రీక్ మాటలో ట్రెడ్యూకేర్ అనే మాట వాడబడింది. అంటే టు ట్రాన్స్ఫర్ అని అర్థం. బదిలీ అయ్యి వచ్చాడు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయన దేవుడుగా ఈ లోకానికి వస్తే ఆయన చూసి ఎవరు కూడా బ్రతకలేరు. ఒక సూర్యుని మనం ఎప్పుడు కూడా చూడలేం. చూస్తారని ఎవరు కూడా చూడలేం. చూసాడంటే ఒక 5 గంటలు 6 గంటలు, అంటే నేరుగా ఉన్నటువంటి సూర్యుని ఎప్పుడు కూడా మనం చూడలేదు. కానీ దేవుని కూడా చూచి ఏ నరుడు బ్రతకడు అని చెప్పి వాక్యం చెప్తుంది. అందుకు దేవుడు మానవ శరీరాన్ని ఆయన ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎలా చెప్పండి? ఆయన ఎలా వచ్చాడు? ఫిలిప్పీ పత్రిక 2 మీరు తీయవద్దు టైం వద్దు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 చూస్తే యేసుక్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడవండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకుని భాగ్యమని ఎంచుకున్నది కానీ రిక్తునిగా దాసునిగా మరణం పొందినందుకు, అనగా సిలువ మరణం పొందినందుకు విధేయత చూపిన వాడు ఏం చెప్పిన తనకు తను అప్పగించుకున్నాడు. ఎలా పొందాడు చెప్పండి? దేవుడు తన దైవత్వాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి రిక్తునిగా వచ్చాడు. దాని గ్రీకులో కెనోసిస్ అంటారు, ఒకరు తెలిసి ఉంటాయి. కెనోసిస్ ఇంగ్లీష్లో ఎంటీడ్ అంటాం. హీ ఎంటీడ్ హిమ్సెల్ఫ్. దేవుడు తనకు తానుగా రిక్తునిగా చేసినాడు. తనకు తానుగా అనే మాట ఇంగ్లీష్లో వాలంటరీ అంటాం. వాలంటరీ జాబ్ గతంలో జగన్ గారు పెట్టారు. నో, దేవుడే చేశాడు ముందు. వాలంటరీ జాబ్. ఎవరు ప్రోద్బలం లేకుండా, ఎవరు బలవంతం లేకుండా ప్రభువే తనకు తానే మానవాళ్ళని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మనిషి కనుక దేవుని వెతికితే మతం అవుతుంది, అదే దేవుడు మనిషిని వెతికితే మార్గం అవుతుంది. దేవుడే పరలోకాన్ని విడిచి మనకు మార్గాన్ని చేయించాడు. ఐఎమ్ ద వే, ట్రూత్ అండ్ లైఫ్. ది అనే మాట ఆర్టికల్ ఇంగ్లీష్లో. అంటే నేనే మార్గం, నేను కూడా అనలేదు. గమనించండి, నేను కూడా ఒక మార్గం అని చెప్పలేదు. ఐఎమ్ ద వే, అస్ వన్ అండ్ ఓన్లీ ద వే. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే మార్గం. ఎందుకంటే ఆ మార్గం నుంచి వచ్చిన వాడు ఆయన ఒక్కడే, మరలా ఆ మార్గానికి తీసుకుపోయేవాడు ఆయన ఒక్కడు మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పాప పంకిలో ఉన్నటువంటి మనందరినీ దేవుని యొద్ద నుంచి సమాధానము కోల్పోయాం. ఎక్కడ చెప్పండి? సమాధానాన్ని మనం కోల్పోయాం. అక్కడ ఏదైనా తోటలో అవ్వమ్మకు ఆదాము. ఇస్ రిఫర్స్ టు ఆల్ మ్యాన్ కైండ్. మనందరికీ వర్తిస్తుంది. మనము దేవుని నుంచి సమాధానం కోల్పోయాం. ఆదామా ఎక్కడ ఉన్నామో అడిగినప్పుడు, దేవా నీ స్వరము విన్నప్పుడు నేను చెట్టు చాటున దాక్కున్నాను. ఎందుకు దాక్కోవాలి? అప్పుడు ఎంతమంది జనం ఉన్నారు? సో ఓన్లీ ఇద్దరే కదా, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరే ఉన్నారు. వారు ఇద్దరు ఉండగా ఎందుకు వెనకాల దాక్కోవాలి? దేవుని మాట విన్నప్పుడు పాపం చేసిన జిజ్ఞాస జ్ఞానము తన హృదయంలో కలిగింది. అందుకు కారణంగా చెట్టు చాటును దాక్కున్నాడు. అయినా దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ తన పాపాన్ని తను ఒప్పుకోలేదు. పైగా దేవుడి మీద నెట్టేశాడు. అయినా సరే దేవుడు ప్రేమ కలిగి వారిని త్రోసి, అది పెద్ద సబ్జెక్టులో ఉండి, అయినా సరే దేవుడు వారి రక్షణ కొరకు అక్కడే క్రిస్మస్ యొక్క మొట్టమొదటి వాగ్దానం అక్కడే చేయబడి 3వ అధ్యాయం 15వ వచనంలో ఏం చెప్పండి? స్త్రీ సంతానమునకు నీ సంతానమునకు వైరం కలిగింది, ఆయన నిన్ను మడి మీద కొట్టిన తిల మీద కొట్టిన. ఎవరు గురించి రాయబడింది? ఆయన అనే మాటలో పుట్టినోట్లో క్రీస్తుని అర్థం. ఆయన స్త్రీ సంతానము అంటే చెప్పండి, ఎవరి సంతానం? స్త్రీ సంతానము. మనమందరం కూడా స్త్రీ పురుషుల సంతానము, తల్లిదండ్రుల సంతానము. ఆయన స్త్రీ సంతానము. ఆయన పాపం లేనివాడు కూడా. మీకు చెప్పాను కదా, సర్వపాపో పరిహారం రక్త ప్రోక్షణం భవిష్యం తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వమానవ యొక్క పాపములు రక్షించుటకు పుణ్యంగా దానంగా దేవుడు తన రక్తాన్ని ఒలికించాలి. తద్వారా మాత్రమే ఏమవుతుందంటే మానవాళ్లకు విమోచన కలుగుతుంది. ఎందుకంటే మనకు తెలుసు, ముళ్ళుతో తీయాలి అని చెప్పి, వజ్రాన్ని వజ్రంతో కోయాలి. ముళ్ళుతో తీయాలంటే అప్పుడు ఏమని చెప్పండి? మీ పినిస్ అంటారా? కాదు, ముళ్ళే గుచ్చుకుంటుంది కదండి. కాబట్టి మానవాళ్ళ యొక్క పాపము రక్తం అయిపోతే, రక్తము పాపంగా మార్చబడుతుంటే, పవిత్రమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని సిలువలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన చిందించి, ఎక్కడ చెప్పండి? కలువరిశిలో ఇద్దరు ఉన్నారు దొంగలు, అటువైపు ఇటువైపు. డెస్మస్ గిస్మస్ అని చరిత్రలో చెప్పబడింది, కానీ మనకు అనవసరం. కానీ మధ్యలో మాత్రం ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు బరబ్బా. బరబ్బా అంటే అర్థం ఏంటో తెలుసా? బర్ ప్లస్ అబ్బా. బర్ అంటే కుమారుడు, అబ్బా అంటే తండ్రి. ఒక తండ్రి కుమారుని విడిపించడానికి. ఇట్స్ రిఫర్స్ టు ఆల్ మ్యాన్ కైండ్. బరబ్బా అనేది మనందరికీ వర్తిస్తుంది. ఒక తండ్రి కుమారుని విడిపించడానికి మరి ఒక తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో మరణించి సమాధానం లేటువంటి మనిషిని ఒక చేతి పట్టుకొని, మరలా దేవుని చేతి పట్టుకొని
సబ్స్టిట్యూట్గా, మధ్యవర్తిగా సమాధానపరిచి నిన్ను నన్ను ఆయన దేవునికి సమాధానపరిచాడు. అందుకే భూలోకులు చెప్పండి, సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకి మహిమయు, భూమి మీద ఎవరు చెప్పండి, ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం. ఒకవేళ భార్యాభర్తలు సమాధానం లేదంటే మీరు ఆయనకి ఇష్టలు కాదని అర్థం కదండి. పగలు బాగానే ఉంటారు కానీ రాత్రి కొట్టుకుంటారు భార్యాభర్తలు. మన చాలా మంచులు మీరు. తర్వాత చెప్పండి, ఇంకా పేరెంట్స్, ఇంకెవరైనా సరే రాత్రులు దేవుడే చెప్పండి సమస్తాన్ని తగ్గించుకొని వచ్చాడు, తన దైవత్వాన్ని తగ్గించుకొని వచ్చాడు. నేను గొప్పోడిని అని అనుకోలేదు దేవుడు. చాలాసార్లు అనుకుంటున్నారు కొద్ది పెద్ద అయిన తర్వాత నేను గొప్పోడిని, నేను గొప్పని. మనం ఎవరం గొప్ప, మన అందరం పాపులం, రిచెడ్స్ అండ్ క్రికెట్స్ అండ్ వికెట్స్ పీపుల్. పౌలు గారు చెప్పారు, నేను పాపుల్లో ప్రధాన పాపుని. నువ్వు పోపు అయినా పీపుల్ అయినా ఎవరైనా కూడా పాపులే, అందరు పాపులే. ఇందులో భేదం కూడా లేదు. అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఒకళ్ళు నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా నువ్వు అంత పాపిని అర్థం అదండి. నేను సేవకు వచ్చి 25 సంవత్సరాలు అయింది. నేను డాక్టర్ ఆఫ్ డివినిటీ చేశాను. నేను ప్రొఫెసర్గా పనిచేస్తాను బైబిల్ కాలేజీలో స్టిల్. కానీ అయినా కూడా నేను ఎప్పుడూ చెప్పుకోలేదు. మనం ఎంత పాపులం అంటే మనం ఎక్కువ డిగ్రీ వెళ్ళే కొంది కూడా ఎక్కువ పాపులు మనం, అంతే. కానీ ఈ పాపం నుంచి విమోచించేది ఎవరంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆ దేవుని దగ్గరికి వస్తే మనకేం కలుగుతుంది చెప్పండి, సమాధానం కలుగుతుంది. కానీ ఇట్స్ ఎ పీస్ కదండి. 2 పీసులు ఉన్నాయి, ఒక చికెన్ పీస్ ఉంది, ఇంకో పీస్ ఉంది. దీని స్పెల్లింగ్ వేర్లండి కదండి. హృదయంలో సమాధానం కావాలి. ఈ హృదయంలో సమాధానం ఎవరు ఉందో చెప్పండి. హృదయంలో సమాధానాన్ని ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. సో వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. నీ హృదయంలో సమాధానం లేదా? పాపముల చేత, నీ భయము చేత, లేకపోతే అనారోగ్యం చేత, కష్టాల చేత, నష్టాల చేత, నీ హృదయంలో ఏ విధమ చేతనైనా నీకు ఒకవేళ కలతలు ఉంటే, సమాధానం లేకపోతే, సమాధానాన్ని ఇవ్వడానికి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, నీకు సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. నిన్నును దేవునికి తన చేతిని కలపడానికి ప్రభు వచ్చాడు. ఆ ప్రభు దగ్గరికి వస్తే నీకు సమాధానం కలుగుతుంది. తల ఉంచుదాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయనా, మీరు మాకు సమాధానం ఇవ్వడానికి వచ్చారు, అందుకొరకే మీకు స్తోత్రాలు.